నమస్తే రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువుగారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి నేరుగా గురువుగారితో మాట్లాడొచ్చు. గురువుగారు నమస్తే. ఓం నమః శివాయ. సో ఎప్పట్లానే ప్రోగ్రామ్ ని ఒక మోటివేషనల్ చిన్న కథ చెప్పుకోవడానికి ముందు ఈరోజు ఎంతో విశేషమైన రోజు. ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి, అంటే గంగా సప్తమి, గంగావతరణ. ఈరోజే భూమి మీదకి గంగాదేవి వచ్చిన పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు శివుడి శిరోజాలాల మీదుగా ఆవిడ అవతరించి భగీరథుడు తీసుకొస్తాడు కదా, తీసుకొచ్చిన రోజు ఈ రోజే గంగా సప్తమి అంటాం. శివుని శిరస్సు జటాజూటాల మీద ఆగి అక్కడి నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు జహ్నవి ముని చెవి, అంటే తన నీళ్ళన్నీ తాగేస్తే దాంట్లోంచి మళ్ళీ విడుదల చేసినప్పుడు చెవిలోంచి విడుదల చేసి కథ అంతా ఉంటుంది కదా, అందుకనే ఆమెని జాహ్నవి అంటారు, గంగాదేవిని. సో ఓ మంచి రోజు ఈరోజు, గంగా సప్తమి అంటాం. సో కార్యక్రమంలోకి వెళదాం. కార్యక్రమంలోకి వెళ్ళే ఒక చిన్న కథ వాస్తవంగా జరిగింది స్వామి వివేకానంద జీవితంలో. ఆయన మామూలుగా ఒకరోజు ఉత్తరప్రదేశ్లో తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చి ప్లాట్ఫారం మీద కూర్చొని ఉండగా ఆయన ముందు ఒక కోటీశ్వరుడు కూర్చొని ఉన్నాడు. ఆయనకి కొంచెం ఈ నమ్మకాలు తక్కువ. వివేకానంద జీవితం ఏమిటంటే సన్యసించిన జీవితం. ఆయన రోజువారీ జీవితం ఎలా ఉంటుందంటే, ఆశ్రమంలో ఉంటే ఆశ్రమంలో తింటారు, బయటకు వస్తే ఎవరైనా స్వయం పాకం ఇస్తే వండుకొని తింటారు, లేకపోతే ఎవరైనా భిక్ష పెడితే స్వయం పాకం ఇస్తే తింటారు, లేకపోతే భోజనానికి పిలిస్తే వెళ్ళి తింటారు. ఇంతే. ఆయన జోబులో పైసలు ఉండవు, ఆయన దగ్గర ఏమి వంటకాలు ఉండవు, ఇల్లు ఉండవు, ఏముండదు. ఆయన సన్యసించిన వాడు కదా. సరే, అలా ప్లాట్ఫారం మీద కూర్చొని ఉంటే మధ్యాహ్నం టైం అయింది. భోజనానికి తను తెచ్చుకొని అన్నీ జమీందారు తీసుకొని అన్ని పేర్చుకొని తినడానికి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉంటే వివేకానందం చూశాడు. ఖాళీగా ఆయన కూర్చొని ఉన్నాడు. గంట ముందు నుంచి తన దగ్గర కూర్చొని ఉన్నాడు. అప్పుడంటే ఇలాగే గంటలు, అప్పుడు ఆ రోజులు అలాగే వెయిట్ చేసేవారు. ఇప్పుడంటే ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయి. కానీ చూస్తే, ఏమయ్యా ఏమీ తెచ్చుకోలేదనుకుంటాను నువ్వు, ఈ సన్యాసులు అది ఇది. ఆయనకి సన్యాసులు అంటే, సన్యాసించిన వాళ్ళంటే సన్యాసుల కింద లెక్క. ఈ దేవుడి పేరు చెప్పి ప్రజల్ని మోసం చేసి కష్టపడకుండా మాయమాటలు చెప్పి బతికేస్తారు మీరు అందరూ. కష్టపడి డబ్బు సంపాదిస్తే నాలాగా ఇలాగ కావాల్సినవన్నీ ఏం కావాలంటే అవి కొనుక్కొని, పని చేయడానికి నౌకర్లు పక్కన పెట్టుకొని, చూడు తాగడానికి ఎండాకాలంలో చల్లటి నీళ్లు, పంచభక్ష పరమాన్యం. నేను ఇంటి దగ్గర కూడా ఇలాగే తింటాను. సో నువ్వు చూడు, ఏమీ లేకుండా ఎందుకు దేవుడి పేరు చెప్పి ఇలా సోమరపోతుల్లా తయారవుతారు, ప్రజల్ని మాయం చేసుకొని వాళ్ళు ఇస్తే తినడం, మీరు ఎందుకు కష్టపడలేరా అని చెప్పంటే ఆయన ఎలాంటి చలనం లేదు వివేకానందలో. ఆయన ఏమీ ఎమోషన్స్ ఏమీ బయటికి కనిపించట్లేదు, లోపల ఉన్నాయని నేను చెప్పట్లేదు, అలాగే ఉన్నాడు ఆయన. ఒక్క కాసేపటికి ఒక జమీందారు ఉరుక్కుంటూ పరుగులు పెట్టి వచ్చి, పక్క ఊరు జమీందారు, అయ్యా దండాలు, అది వందనం, అది ఇది మిమ్మల్ని చూసి, అయ్యా భోజనం తీసుకొచ్చాను. నువ్వెవరు అయ్యా నాకు భోజనం తీసుకురావడానికి అని. స్వామి మీకోసమే నాకు స్వామి కల్లో కనిపించి, రాముల వారి కల్లో కనిపించి మీకు భోజనం పెట్టమన్నాడు. తీరా కల్లో ఎవరైతే నేను చూశానో నా ముందు మీరు కనిపిస్తున్నారు. అదే ఆజానుభావత్వం, అదే సుందరం, అదే సుందరవదనం, ఈ టీవీ అయ్యా ఇది నేను అదే కల్లో చూశాను. నేను భ్రమేమో అనుకున్నా, అది మామూలు కళేమో అనుకున్నాను. నా భక్తుడు ఆకలితో అక్కడ ఇబ్బంది పడుతున్నాడు, నువ్వు వెళ్ళి భోజనం పెట్టమని నా కల్లో చెప్పాడు. ఇది మామూలు కళ అనుకున్నాను, అయినా ఎందుకన్నా మంచిది చూద్దామని అన్నీ తీసుకొని వచ్చాను పరివారంతో. నిజంగా మీరు ఇక్కడ ఉన్నారు, ఇది కళ కాదు, స్వామి సందేశం. సో అన్నీ ఈ పంచభక్ష పరమాన్యాలన్నీ మీకోసం తీసుకొచ్చాను స్వామి, తినండి. ఈ ఎండాకాలంలో చల్లటి నీళ్లు కూడా తీసుకొచ్చాను అని చెప్పి అన్నీ ఇస్తే ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి తను శ్రీ వివేకానంద కాళ్ళకి నమస్కారం, ఆ వచ్చిన భక్తుడు కోటీశ్వరుడు చేస్తే, జమీందారు చేస్తే, ఈ పక్కన కోటీశ్వరుడు కూడా స్వామి వివేకానందకి సాష్టాంగ నమస్కారం చేశాం. సో భగవంతుడు అంటే నిజమైన సన్యసించిన వాళ్ళ దగ్గర భగవంతుడు ఉంటాడు. వాళ్ళని ఇబ్బంది పెడితే భగవంతుని ఇబ్బంది పెట్టినట్టే, వాళ్ళని దూషిస్తే వాళ్ళు దైవికమైనటువంటి రూపంలో ఉంటారు. నేను అందరు సన్యాసుల గురించి చెప్పట్లేదు, సన్యాసుల గురించి చెప్పట్లేదు, సన్యాసుల గురించి చెప్తున్నాను. సో భగవంతుడికి దగ్గరగా ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడితే భగవంతుడు ఇబ్బంది పెడతారు. చాలా మంది ఉంటున్నారు గురువు గారు, ఆ ముసుగులో చాలా మంది ఉంటున్నారు, ఎవరిని నమ్మాలో కూడా తెలియట్లేదు. కామనే. ఇప్పుడు
మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, కత్తికి రెండేపులు పదును ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగితే మంచికి ఉపయోగపడుతుంది, చెడుకి ఉపయోగపడుతుంది. సో రెండూ ఉంటాయి. సో అలా అని సన్యాసి వ్యవస్థని మనం దూషించాల్సిన అవసరం లేదు. ఉంటారు కొంతమంది దుర్మార్గులు, ఈ పేరు చెప్పి ప్రజల్ని మోసం చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ గురించి కాదు, నిజమైన వివేకానందుల గురించి, అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. హర్షవర్ధన్ గారు గుంతకల్ నుంచి. నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. చెప్పండి సార్. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/7/1994 సార్. 94. ఏం చేస్తున్నారండి? ప్రెజెంట్ కాంట్రాక్ట్ బేస్ మీద ఆదివారం పుట్టినట్టు తెలుసా మీరు? సార్ సండే ఆదివారం పుట్టినట్టు తెలుసా? తెలీదండి. మీరు పుట్టింది ఆదివారము. సార్ అలాగే ఇది విధియా శుక్లపక్షము, అమావాస్య నుంచి 2వ రోజు. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. ఒకవేళ అర్ధరాత్రి 10:30 తర్వాత పుడితే మకా నక్షత్రము, సింహరాశి. మీరు పుట్టింది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. మ్యారేజ్ ఎప్పుడైందండి? సార్ మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ అవ్వలేదండి ఇంకా. ఆలస్యం అవుతుంది కదా. అవును సార్. 31 ఏళ్ళు వచ్చాయి చూడండి. ఏ వయసులో ఏది జరగాలి అది జరగాలి. సో ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. 13 ముఖాలు కానీ 12 ముఖాలు కానీ. సారీ, త్రయోదశి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వచ్చిన తర్వాత మంచి ఫలితం వస్తుందని ఎవరు చెప్పక్కర్లా. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. రైట్ గురుగారు, కష్టంలో ఉంటే భగవంతుడు అవతరిస్తాడు అని చెప్పి మన అందరికీ తెలుసు. అది నిజమా అబద్ధమా అనేది తెలియదు, కానీ కష్టంలో ఉంటే భగవంతుడు అవతరిస్తాడు అనే విషయం మాత్రం అందరికీ తెలుసు. ఇప్పుడు గ్లోబల్ వైజ్ రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే రావాలనా భగవంతుడు? కష్టం వస్తే ఖచ్చితంగా ఆయన వస్తాడు. సంభవామి యుగే యుగే. ఎప్పుడైనా ధర్మం దారి తప్పితే, అధర్మం పెచ్చిరేగిపోతే నేనే అవతరిస్తానంటాడు ఆయన. ఇప్పుడు ఇదే ప్రశ్న మొన్న రీసెంట్గా యూపీఎస్సీలో సాయి శివాని అనే అమ్మాయిని అడిగారు. 11th ర్యాంక్ వచ్చిన అమ్మాయి, మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసిన వాడు. మీ ధర్మంలో, ఆయన అడిగిన ప్రశ్న, మీ ధర్మంలో కష్టం వస్తే భగవంతుడే అవతరిస్తాడు, సంభవామి యుగే యుగే అంటారు, మీకు తెలిసి ఇది నిజమని అంటారా అని అంటే, ఎస్. ఆమె ఏమంటుంది, ఆ 11వ ర్యాంక్ వచ్చిన సాయి శివాని, ఎస్, భగవంతుడు అంటే శంకుచక్ర గదాదండాలతోనే వస్తాడని కాదంటే ఆ పదాలు వాడలేదు. మనుష్య రూపంలో కూడా భగవంతుడు ఉంటాడు. మనుషుల్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. కష్టం వచ్చినప్పుడు పక్క వాళ్ళకి సాయం చేస్తారు. దైవత్వం అంటే అదే. మా మనిషిలో కూడా దైవత్వం పైనుంచి ఎక్కడి నుంచి రావక్కర్లేదు, భూమి మీదే ఉంటారు. ఇలాంటి సంఘటన ఒకటి చెప్తాను. ఇదే పరిస్థితి మనకి ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ ఇండియాని కవ్విస్తుందో, యుద్ధానికి ప్రేరేపించిందో, ఇంత జరగడానికి కారణమైందో, అలాగే 1971లో కూడా ఆపరేషన్ చంగీజ్ ఖాన్ పేరు మీద మన మీద దాడి చేసినప్పుడు, పాకిస్తాన్ దాడి చేసినప్పుడు కుయుక్తులు ఉపయోగించి అప్పటికే మార్షల్గా పేరొందిన అమెరికాని తన సాన్నిధ్యంలో పెట్టుకొని, అమెరికా, చైనా, మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి, యూరప్, యూకే, మొత్తం అన్ని దేశాలు తనకు అనుకూలంగా పెట్టుకొని, పేరున్న దేశాలన్నీ పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని దేశాలు అయితే యూకే, యునైటెడ్ కింగ్డమ్, అప్పుడు గ్రేట్ బ్రిటన్ ఉండేది, ఇప్పుడు యూకే ఉంది. గ్రేట్ బ్రిటన్ అంటే ఇది లేదు అందులో, వాటి వికల్పన అంటే లండను, ఇప్పుడు 4గిట్లో 1 లేదంతే. గ్రేట్ బ్రిటన్ ఉండేది అప్పుడు. మొత్తం అన్ని దేశాలు ఇండియాకి అగెనిస్ట్గా ఉన్నాయి. అన్ని ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో అన్ని దేశాలు కూడా ఇండియాకి అగెనిస్ట్గా ఉన్నాయి. సగం దేశాల పైన ప్రపంచంలో. ఆ పరిస్థితుల్లో ఒక్క రష్యా ఇండియా పక్కకు వచ్చి మేమున్నాము, అన్నీ మొత్తం జలాంతర్గాములు కావచ్చు, పైనుంచి ఫైట్ చేసేవి కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అన్నీ తీసుకొచ్చి, మొత్తం అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి, రెడీగా పెట్టి, భారత్తో ఎవరైనా యుద్ధం చేస్తే రష్యాతో యుద్ధం చేసినట్టే అని చెప్పింది ఆ రోజున.
వాళ్ళందరూ సైలెంట్ అయితే అప్పుడు మనం యుద్ధం చేస్తే పాకిస్తాన్తో మనం గెలిచాం. అప్పుడు వచ్చినటువంటి ఆ రూపంలో వచ్చినటువంటి రష్యాయే దేవుడు. సో అందుకనే ఎప్పుడైనా నేను ఒక బలంగా ఏం నమ్ముతానంటే, నీకు ఎప్పుడైనా దైవ దర్శనం కావాలని అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, వాళ్ళ కళ్ళల్లో మెరిపే దేవుడు. సో ఇప్పుడు మనకి ఎవరు దిగి రావక్కర్లేదు అనుకుంటున్నాను. రాజకీయాలు కాదు కానీ నాకు అవసరం లేదు. ఇప్పుడు మనకు ఆల్రెడీ మన పక్కన ఉన్నాడు, మోదీ గారు చూసుకుంటాడు. ఇదే విషయం మీద మరొక ఉదాహరణ చెప్దురు. కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. శ్రావణి గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురువు. అమ్మా ఓం నమ శివాయ. గురుగారు నమస్తే అండి. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? ఇంతకు ముందు మిమ్మల్ని ఆల్రెడీ కలిసాం గురుగారు, మా తమ్ముడు గురించి. స్టడీస్ అంత మంచిగా లేవు అని చెప్పి మీరు అప్పుడు సజెస్ట్ చేశారు దానికి 12 ముఖాలు రుద్రాక్ష. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? వైజాగ్ నుంచి అండి. విశాఖపట్నం. అమ్మా చెప్పు. మిమ్మల్ని కలిసాం గురుగారు, అప్పుడు రుద్రాక్ష చెప్పారు, అది వేసుకున్న దగ్గర నుంచి వాడి స్టడీస్ అంతా బాగుందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నాది ఏమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది గురుగారు, కానీ ఏమో మంచి జాబ్ లేదు. సో ఏం చేసావమ్మా పీజీలో? ఎంసీఏ చేశాను గురుగారు. ఎంసీఏ, వెరీ గుడ్. మరి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నావా? అవుతున్నాను గురుగారు. అయితే చూడక్కర్లేదు, ఇప్పుడు అన్ని లేఅప్స్ అన్నీ కూడా అప్డేట్ అవ్వను వాళ్ళకి. అప్డేట్ అంటే ఏదో ఒక సపోర్ట్. ఇప్పుడు ఏఐ తీసుకొని ఏఐలో ట్రైన్ అవ్వడం, ఈ చాట్ జీటీపీనో ఏదో ఒక టూల్ సపోర్ట్, ఒక 5 లక్షల టూల్స్ పైన ఉన్నట్టున్నాయి. ఏదో ఒక టూల్ తీసుకుంటే అప్డేట్ అవుతూ ఉంటే మనకు అవకాశాలు ఉంటాయి. ఏమిటమ్మా ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా. ఆగస్ట్ 1, 2000 గురుగారు. 2000. అమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును గురుగారు. నీ బ్రదర్ సిస్టర్స్ ఏమైనా ఉన్నారమ్మా? తమ్ముడు ఉన్నాడు గురుగారు. ఇది పాడ్యమి కూడా, అమావాస్య తర్వాత రోజు. సోమవారం అమావాస్య అయితే నువ్వు పుట్టింది మంగళవారం నాడు. ఇది మధ్యాహ్నం తర్వాత అయితే సింహరాశి అవుతుంది, పొద్దున్న అయితే కర్కాటక రాశి. మధ్యాహ్నం తర్వాతే గురుగారు. సింహరాశినమ్మా నువ్వు. రైట్ అమ్మా. నువ్వు వేసుకోవడానికి మంచి రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించి చూడు. ఇప్పుడు మీ తమ్ముడికి 12 ముఖాలు సూర్యస్వరూపం వేశానన్నావు కదా, నీకు కూడా ఇది నీకు కూడా బాగా సూట్ అవుతుంది. 9 ముఖాలు కూడా నువ్వు వేసుకోవచ్చు. ఇది అమ్మవారి స్వరూపం నవముఖి. అలాగే త్రయోదశి, ఈ 13 కూడా నీకు సంబంధించింది. ఈ 9 ముఖాలు నీకు అమ్మవారి స్వరూపం, ఇది సంబంధించింది. నీకు ఏది వీలైతే మూడిట్లలో శరీరానికి తాకే విధంగా ఒక్కటి వేసుకొని చూడమ్మా. అది వేసుకున్న తర్వాత 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. నువ్వు అనుకున్నట్టు మీ తమ్ముడికి ఎలా అయితే మంచి జరిగింది అనుకుంటున్నావు, నీకు కూడా ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు పౌరులు అంటే ఇప్పుడు యువతకి ఏం అవసరం గురువు గారు, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎంత నాలెడ్జ్ ఉన్నా, గుమ్మడికాయ అంత నాలెడ్జ్ ఉన్నా, ఆవగింజంత లౌక్యం లేకపోతే కష్టం. ఇప్పుడు పిల్లలకి, యూత్కి, ఎవరికైనా, యూత్గానే కాదు ఎవరికైనా ఏం కావాలి అంటే కమ్యూనికేషన్. ఓ చిన్న కథ చెప్తాను. అంటే కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం. ఒక కోటీశ్వరుడు, బాగా పెద్ద బిజినెస్ మ్యాన్ కారులో వెళ్ళిపోతూ ఉంటే తన పక్కన చిలకలు అమ్ముతున్నాడంట. ఒక చిలకని అమ్ముతున్నాడు. జనమంతా దాని చుట్టూ గుమికూడారు. ఏంటో ఇంత జనం ఉన్నారంటే చిలకలే, ఓ చిలక ఉంది, దాన్ని అమ్ముతున్నాడు, దాని గొప్పతనం చెప్తున్నాడు. ఏమిటి అని అంటే ఈ చిలక 13 భాషలు మాట్లాడుద్ది. అద్భుతంగా 13 భాషల్లో తను చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటుంది. 13 భాషలు తెలిసిన చిలక. దీని రేట్ ఎంతంటే 10 లక్షలు, ₹1 తగ్గనన్నాడు. ఈ కోటీశ్వరుడు, ఈ వ్యాపారస్తుడు చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ఈ 13 భాషలు మాట్లాడడం అంటే సామాన్యమైన విషయం. చిలక ఒక్క భాషలో మాట్లాడితేనే మనం ఇదైపోతాం. 13 భాషల్లో మాట్లాడుతుంది. దాన్ని చక్కగా తీసుకొని 10 లక్షలు ఇచ్చి తీసుకొని నౌకరికి ఇచ్చి ఇంటికి పంపించేశాడు. తను వెళ్తున్నప్పుడు ఇది ఎందుకు వ్యాపారంతో పాటు వెనక నౌకరిని పిచ్చి ఇంటికి పంపించేసి అమ్మగారికి చెప్పమన్నాడు. తీసుకెళ్ళి తన వ్యాపారానికి వెళ్ళిపోయాడు. రాత్రి అన్నీ చూసుకొని ఇంటికి వచ్చాడు. భోజనం దగ్గర కూర్చున్నాడు, భార్యతో మాట్లాడుతున్నాడు. భోజనం చేస్తూ సడన్గా గుర్తొచ్చింది భోజనం అయిపోయిన తర్వాత, నేను ఒక చిలకను పంపించాను, ఆ చిలక ఎక్కడ పెట్టావు అని. ఇప్పుడు మీరు తిన్నది అదే అని చెప్పుద్ది. ఇప్పుడు మీరు తిన్నది అదే, తిన్నది అదే ఏంటంటే మీరు కూరకు పంపించారేమో అని వండేశాను, కూరకు పంపించారేమో అని మీకే పెట్టాను. అది ఎంత వస్తుంది, అది మీకే పెట్టాను. కూరకు వండడం ఏంటి, నేను అది 13 భాషలు మాట్లాడుద్ది, 10 లక్షల రూపాయలు. నీకు బుద్ధి ఉందా అసలు? వెనక ముందు ఆలోచించక్కర్లేదు, ఒక్క ఫోన్ చేసి కనుక్కోవద్దా అంటే ఆమె భార్య అంటది, ఏమంటే అన్నానంటావు,
అది 13 భాషల దానికి వచ్చి అంటున్నారు. ఒక్క భాషలో నాకు చెప్పుంటే సరిపోయేది కదా, ఇన్ని భాషలు వచ్చి ఏం ఉపయోగం? ఒక్క భాషలో అయినా తను ఏదన్నా మాట్లాడితే నాకు అర్థమయ్యేది కదా. చంపుతున్నప్పుడు కోస్తున్నప్పుడు కూడా మాట్లాడలేదు, ఏం ఉపయోగం? ఈ కథలో మనకేం తెలియజేస్తుందంటే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. నువ్వేం చదివావు, నీ ఎదుర ఎంత నాలెడ్జ్ ఉందనేది కాదు, నీకు ఏం కావాలి ఖచ్చితంగా చెప్పగలగాలి. నువ్వు ఏమి అడగాలనుకుంటున్నావు ఖచ్చితంగా అడగలగాలి. ఎదరవాళ్ళకి చెప్పలేకపోతే నీకున్న కష్టం కానీ నీకున్న అవసరం కానీ ఎవరికి తెలుస్తుంది? ఎవడు తీరుస్తాడు? నువ్వేం కావాలనుకుంటున్నావు నీకు అడగాలి, నువ్వేం చెప్పదలుచుకున్నావు ఖచ్చితంగా చెప్పాలి. ఈ కమ్యూనికేషన్ లేకపోతే నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా ఈ 13 భాషలు తెలిసిన చిలకలాగే భవిష్యత్తు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు యూత్కి ఎవరికైనా ఏం కావాలంటే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం, ఇది అవసరం. రైట్ గురుగారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు, మల్లిక వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? సార్ నేను మిమ్మల్ని కలిశాను, ఎంత బాగుందంటే నేను వేసుకున్న తర్వాత రుద్రాక్ష అసలు నేను మాటల్లో చెప్పలేను. నాకు మా తమ్ముడికి బాగుంది. ఇప్పుడు మా మామయ్యకి అమ్మా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మామయ్య డేట్ ఆఫ్ బర్త్ 28 ఫిబ్రవరి 1993. ఇంకా నేను 29 అయితే 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది పుట్టినరోజు. 19 ఎంతమ్మా? 1998. 28 ఫిబ్రవరి 1998. అమ్మ శనివారము వారు పుట్టింది. ఆ రోజు అమావాస్య. ఇది మకర రాశి, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రము, మకర రాశి. అమ్మ ఒక్క రుద్రాక్ష చిన్న కాంబినేషన్లో వీలైతే మామయ్యకి వేసి చూడండి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచి, దశముఖి అది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి, ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా ఈ 3 కలిపి కానీ 3 ఏదైనా ఒకటి కానీ ఎలా వీలైతే అలా వేయండి. వేసిన తర్వాత మంచి ఫలితాలు వస్తాయని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. నెక్స్ట్ కాలర్ విజయ్ శేఖర్ గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సార్ నా పుట్టినరోజు వచ్చేసి మే 17, 1982 సార్. 1982 అండి? అవునండి. సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్. తెల్లవారితే సోమవారం అనగా. అది మీరు పుట్టింది సోమవారమేనండి. ఆదివారం నాడు రాత్రి 16వ తారీఖు రాత్రి. అవును సార్. ఆ రోజు దశమి కృష్ణపక్షము, బహుళ దశమి. ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. ఓకే. ఎంతమంది పిల్లలండి? నాకు ఒక పాప సార్. అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తోంది? ఇప్పుడు 7th క్లాస్కి వచ్చింది సార్. మీరేం చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్ అండి. రైట్ అండి. జాతకం చాలా బాగుందండి, ఓ మంచి జాతకం. హెల్త్ అండ్ వెల్త్ కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేయండి. 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 లేకపోతే ఏదన్నా ఒకటి. అది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి, నెగిటివ్ ఫోర్సెస్ మీ మీదకి రాకుండా ఉండడానికి ఈ స్వయం ఈశ్వర స్వరూపమైన రుద్రాక్ష మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. మీ పర్యటన వివరాలు ఒక్కసారి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడ వెళ్ళడానికి అవకాశం ఉండకపోయినా ప్రతి గురువారం నాడు ఈ సంస్థ బ్రాంచుల్లో ఎక్కడికో దగ్గరికి గురువారం వెళ్ళాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పుడు రేపు కమింగ్ థర్స్డే గురువారం నాడు రాజమండ్రిలో ఉంటాను. మధ్యాహ్నం వరకే ఉంటాను. సో నన్ను ఇబ్బంది పెట్టి
మీరు ఇబ్బంది పడకుండా, అంటే వేరు మొబైల్లోంచి వేరు సెల్ ఫోన్లోంచి ఇద్దరు ముగ్గురు ఇంట్లో రకరకాల ఫోన్లోంచి నమోదు చేయడం అది కరెక్ట్ కాదు, ఇబ్బంది అవుతుంది. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. మీరు ఇక్కడ గమనిస్తే ఒక 8 సెకండ్లలో జాతక పరిశీలన నేను చేస్తున్నాను. తిథి వార నక్షత్రాలు, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మార్గదశలు ఒక 8 సెకండ్లో నేను మాట్లాడుతున్నాను, నా బ్రెయిన్ పనిచేస్తుంది, చేతులు రాస్తున్నాయి, 150 స్టెప్స్ చేస్తున్నాను. ఇక్కడ ఈ 4 పనులు 8 సెకండ్లో చేస్తున్నాను. నాకు ఒక్క నిమిషం మీరు సమయం ఇవ్వగలిగితే మీ జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయగలను అన్న నమ్మకం నాకుంది. సో నాకు సంఖ్య కాదు, సమయాన్ని ఇవ్వండి. ఎక్కువ పేర్లు నమోదు చేయించకండి. సమయం ఇస్తే ఖచ్చితంగా నేను అనలైజ్ చేస్తాను మీ జాతకం ఎలా ఉంది, ఉన్న అవకాశాలు ఏమిటి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి నాకు సమయం ఉంటే బాగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మీరు 2-3 పేర్లు ఇవ్వకండి, ఇదేం ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ అంతగా వస్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు కలవచ్చు. ఇక హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను, నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. ఒక్క గురువారం నాడు తప్ప అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు నన్ను కలవడానికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే సపోజ్ మీరు బెంగళూరులో ఉన్నారు అనుకుందాం, ఈ ఇన్ఫాంట్రీ రోడ్లో బెంగళూరులో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళకు స్పెషల్ స్క్రీన్ ముందు ఒక రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు నన్ను రాజమండ్రిలో కలవాలని అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, 2-3 ఇచ్చి ఇబ్బంది పెట్టకండి. అలాంటి గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి మాధవి గారు, నమస్తే అండి. రైట్ గురుగారు, మీరు రుద్రాక్షలు రిఫర్ చేస్తూ ఉంటారు కదా గురుగారు, అంటే నెగిటివ్ ఫోర్స్ రాదు అని చెప్పి కొన్ని చెప్తూ ఉంటారు. సో అసలు రుద్రాక్ష ధారణ గురించి ఏం చెప్తారు? అలాగే అందరూ యూనివర్సల్గా వేసుకునే రుద్రాక్ష ఏదైనా ఉందా? ఒక దైవికమైన సంపద మనతో ఉంటే ఎప్పుడూ మంచిది, పాజిటివ్. ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు మన పక్కన ఎవరైనా ఉంటే ఆ పని తేలికవుతుంది, ధైర్యంగా చేయగలుగుతాం. అదే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక దైవికమైన సహకారం ఉంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది. ఈశ్వరుడు కూడా శివపురాణంలో స్వయంగా ఆయన ఏం చెప్తాడు అంటే, రుద్రాక్ష ధారణ చేయకుండా నువ్వు ఏ పని చేసినా అది నీ సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. అదే నువ్వు రుద్రాక్ష ధారణ చేసి పని చేస్తే ఆ వచ్చే ఫలితము నాదైన ముద్ర కలిగి ఉంటుంది అంటాడు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఈ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని నమ్మి గౌరవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ ఇంటి యజమాని మెడలో రుద్రాక్ష ఉండాలి, లేకపోతే ఆ ఇంటి పూజా మందిరంలో అయినా రుద్రాక్ష ఉండాలి. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. సో కాబట్టి ఎక్కడ శివస్వరూపము, ఆ శివార్చన, శివాభిషేకము, శివస్వరూపమైన రుద్రాక్ష ఎక్కడుంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. నాకు తెలిసి నేను గర్వంగా, ధైర్యంగా ఏం చెప్తాను అంటే, 5 ఏళ్ల క్రితం వచ్చిన విపత్తులో, కరోనా టైంలో ఎవరి దగ్గర అయితే రుద్రాక్ష ఉందో వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదని నా నోటీస్కి రాలేదు, నేను బలంగా నమ్మాను. అందరికీ తెలుసు ఆ విషయం. సో రుద్రాక్ష ఉంటే అన్ని విపత్తులకి అది రక్షణ కవచంగా ఉంటుంది. అలాంటి గురుగారు ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం.